హాయ్ అండి, నా పేరు ఏకే. ఇదే నా ఇంట్రడక్షన్ వీడియో అనమాట. ఈ ఛానల్ నేమ్ ఏంటంటే క్రియేటివ్ స్పేస్ అండి. అంటే ఎందుకు సంబంధించింది అంటే ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ అండి. మన షాపు విజయవాడలో ఉందండి. విజయవాడలో ఏలూరు రోడ్లో సోనో విజన్, నియర్ సోనో విజన్, అప్పర్ షేర్స్ ఆఫ్ 9 మొబైల్స్ అండి. అప్పర్ షేర్స్ అంటే 9 మొబైల్స్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి. ఇక్కడ మనం ఏం చేస్తాము, స్పెషలైజేషన్ ఏంటంటే ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ చేస్తామండి. ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ అంటే ఏం లేదండి. ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ అంటే మీరు ఏ వస్తువైనా సేల్ చేయడం కానీ, సర్వీస్ చేయడం కానీ, ఏదైనా ఒక ప్రోడక్ట్, జ్యువెలరీ కానీ, ఇంకా ఫుడ్ ఐటమ్స్ కానీ, ఏదైనా ఏ ప్రోడక్ట్ అయినా మనం ప్రోడక్ట్కి సంబంధించిన ఫోటోషూట్స్ చేస్తామండి. ఇదైతే మనకి మన ఆంధ్రప్రదేశ్లో అయితే అంతగా ప్రాచుర్యంలో లేదు, బట్ బాంబే అటు సైడ్ అయితే బాగానే ఉందండి. చాలామంది ఫోటోషూట్స్ ఏంటంటే చాలామంది మొబైల్స్లో తీసుకోవడం, డైరెక్ట్గా రా ఫుటేజ్ని అప్లోడ్ చేసేయడం అనేది జరుగుతుంది. దానివల్ల నాకు తెలిసి అంతగా యూజ్ అయితే ఉండకపోవచ్చు. నార్మల్గా చేతిలో ఫోన్లో తీసేసి సోషల్ మీడియా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే అంత రెస్పాన్స్ అనేది అయితే నేను ఉండదనుకుంటున్నాను. ప్రతి ప్రోడక్ట్కి దానికి సంబంధించిన ఒక్కొక్క ప్రాపర్టీస్ ఉంటాయండి. మనం దానికి సంబంధించిన ప్రాపర్టీస్ యూజ్ చేసి మనం దాన్ని మన ప్రోడక్ట్ని వెలివేట్ చేసేలాగా మనం ఫోటోగ్రఫీ తీస్తే అది చాలా వెలివేట్ అవుతుంది. నేను ఆ విధంగా చేద్దాం అనుకుంటున్నాను, చేస్తున్నాను కూడా. నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ మనం ఏ ప్రోడక్ట్స్ చేస్తున్నాము, ఏ ప్రోడక్ట్స్కి ఏ ప్రాపర్టీస్ యూజ్ చేయాలనేది నేను ఈ ఛానల్లో చెప్పబోతున్నాను. మీకేమన్నా ఈ ప్రోడక్ట్ ఫోటోగ్రఫీకి సంబంధించిన ఐడియాస్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి. చిన్న బిజినెస్ అయినా కానివ్వండి, పెద్ద బిజినెస్ అయినా కానివ్వండి, మనకి ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ తీయడం వల్ల చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయి. సోషల్ మీడియాలో కానీ, లేదంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాంటి వెబ్సైట్లో కానీ మనకి ఈ ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ తీసి అప్లోడ్ చేస్తే రెస్పాన్స్ బాగా ఉంటుంది. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నా ప్రోడక్ట్ ఫోటోషూట్ వల్ల మీ బిజినెస్ పెరిగిపోతుందని నేనైతే చెప్పట్లేదు. మీ బిజినెస్లో వన్ ఆఫ్ ది పార్ట్ ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ అయితే బాగుంటుంది అనేది నేను చెప్పగలుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ చేయడం వల్ల మార్కెట్ పెరిగిపోతుందని నేను అనట్లేదు. మన ఫోటోగ్రఫీతో పాటు మన ప్రోడక్ట్లో కూడా క్వాలిటీ ఉండాలండి. ఆ క్వాలిటీ ఉంటేనే ఎవరైనా కొంటారు. చాలామందికి క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, బ్రాండ్ నేమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం ఒక మార్కెట్లోకి వెళ్ళి మనం ఎవరికైనా చూపించాలి మన ప్రోడక్ట్స్ అంటే టకటకా ఫోన్లో తీసేస్తాం, మనం వాళ్ళకి అప్లోడ్ చేసేస్తాం. అదనేది ఒక మార్కెటింగ్ విధంగా అంతగా క్యాచీగా ఉండదు. మన ఫోటోషూట్ తీసి అవి మనం దాన్ని వాళ్ళకి అప్లోడ్ చేస్తే అప్పుడు కస్టమర్కి అనేది చాలా క్యాచీగా ఉంటుంది, వావ్ అనేది నేనైతే అనుకుంటున్నాను. మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.